18-29 వరకు. తుయతైరాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము: అగ్నిజ్వాల వంటి కనులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. ఆయనను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో, నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కాని వారిని బహు శ్రమల పాలు చేతును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చెదను. అయితే తుయతైరాలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, పైని మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనముల మీద అధికారము ఇచ్చెదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును. వారు కమ్మరవాని పాత్ర వలె పగులగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కను ఇచ్చెదను. సంగముతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ఈ క్లాస్ దేవుని కృప వల్ల మనం చాలా టైం స్పెండ్ చేశాము. అంటే ఒక్కొక్క సంఘం గురించి ఆల్మోస్ట్ 2 hours డీటెయిల్ డిస్కషన్ చేసేటప్పుడు ఎఫెసస్, స్మరణ, పెర్గమస్, సో ఈ దినాన థైరితియా సంఘం గురించి మనం మాట్లాడుకోకముందు ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ హిస్టరీ మళ్ళా ఒకసారి మన గమనికకి తీసుకొని వస్తున్నాను. ఆ కాలంలో ఈ 54 AD టైంలో ఇదంతా రోమన్ ఎంపైర్. ఈ వాటర్ బాడీ నుంచి ఎక్కువగా బిజినెసెస్ వచ్చేటప్పుడు ఈ టర్కీ అనేది ప్రామినెంట్ ప్లేస్ గా ఉండేది. ఎందుకు టర్కీ అంటే సీ రూట్ కి తర్వాత ల్యాండ్ రూట్ కి ఈ టర్కీ నుంచి ఈ ల్యాండ్ వెళ్తుంది కదండి, రైట్ సైడ్ కార్నర్ కి జెరూసలేం, ఈజిప్ట్, ఈ అంతా. సో మీకు ఈ ఇమేజ్ చూసినట్లయితే దాని సైడ్ కున్న ల్యాండ్ మార్క్ చూసినట్లయితే ఇది. సో ఇక్కడ ఈ మ్యాప్ మీరు గమనించినట్లయితే జస్ట్ మీకు ఒక ఇది నేను సపరేట్ గా ఇంకొక స్టడీ చేస్తున్నాను. ఈ టర్కీ నుంచి సైడ్ గా ఏదంటే జెరూసలేం ఏరియా అంతా మనకు గమనిస్తాం. సో బైబిల్ మొత్తము ఇక్కడ లాస్ట్ లో అబ్రహాం, ఐజాక్, జేకబ్ బెర్షబా నుంచి హెబ్రోన్ నుంచి జెరూసలేం కి వచ్చినట్టు, తర్వాత బ్లడీ బ్యాటిల్స్ ఏవైతే ఐజియా, జూడా, జాషువా, డేవిడ్ అండ్ గొలియాత్ అన్ని జరిగినాయి, అన్ని ఈ ప్రదేశాల్లో జరిగాయి. తర్వాత టెలవి, జెరూసలేం పోతే మనం ఫ్లైట్ ఇక్కడ దిగుతుంటాం. సో ఇది గాజా స్ట్రిప్. సో ఈ ఎల్లో మార్కింగ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేషనల్ హైవేస్. ఏ బిజినెస్ చేసిన అంటే ఏషియా నుంచి రోమా ప్రభుత్వానికి రావాలన్నా కానీ ఇవన్నీ నేషనల్ హైవేస్. సో ఈ మార్కింగ్ ఏదైతే చూస్తున్నారో ఇదంతా ఆ కాలంలో ఈ రూట్స్ ద్వారా మన బైబిల్ ని ఈ రాజులన్నా కానీ లేకపోతే జీసస్ క్రైస్ట్ ఇగోండి ఇక్కడ చూడండి, జోసెఫ్ కార్పెంటర్ గా సెఫోరోస్ అనే ప్రాంతంలో జోసెఫ్ యేసుక్రీస్తు తండ్రి అక్కడ పనిచేసినట్టు, తర్వాత జీసస్ కానాలో గ్రో అయినట్టు, తర్వాత జీసస్ మినిస్ట్రీ అంతా కెపర్నహూమ్ లో బేస్ చేసుకున్నట్టు, తర్వాత హజార్ డాన్
అదేంటి ఇది పైకి వెళ్తుంది అనమాట. సో ఈ మ్యాప్ అంతా మీకు ఎందుకు నేను మీకు ఈ ప్రెజెంటేషన్ చూపిస్తున్నానంటే, ఆ కాలంలో ఏమి జరిగినా అదేంటి దిస్ ఇస్ ది వరల్డ్, రోమన్ ఎంపైర్ వాజ్ ది వరల్డ్. సో ఈ ప్రదేశాలలో ఏమైతే జరుగుతుందో సీ రూట్ లో నుంచి వచ్చినప్పుడు, తర్వాత ల్యాండ్ రూట్ లోకి వచ్చినప్పుడు అదేంటి స్వార్థ అన్న కానీ అక్కడ మేజర్ ఒకటే లాంగ్వేజ్ ఉంది కాబట్టి గ్రీక్, తర్వాత హీబ్రూ, ఈ లాంగ్వేజెస్ మేజర్ గా ఉన్నప్పుడు, తర్వాత ఈ ఇంటర్నేషనల్ హైవే రూట్ ఉన్నప్పుడు ఈ సువార్త లేకపోతే వాక్యము, ఈ లెటర్స్, తర్వాత అదేంటి ఈ వరల్డ్ లో ఏమేమి జరిగాయో మనము ప్రతి ఒక్కరికి అంటే ఒక న్యూస్ పేపర్ లాగా మనము ఇప్పుడు ఎలాగైతే చదువుతున్నామో అదేంటి ఏం జరిగినా కానీ ఒక్కొక్క ప్లేస్ నుంచి ట్రావెల్ అయ్యి వచ్చిన వారు అదేంటి వాక్యాన్నన్నా సువార్తనన్నా తీసుకురావడము, లేకపోతే ఈ అపోస్తుల గురించి వారు చేసిన మెరాకిల్స్ అన్న కానీ, జీసస్ గురించి అన్న కానీ మొత్తం వరల్డ్ కి అంతా స్ప్రెడ్ అయినట్టు మనం గమనిస్తున్నాం. సో అదేంటి పౌలుకి, హూ ఇస్ ది అపోజిట్ టు ది జెంటైల్స్, పౌలు గారు ఈ 7 సంఘాలు కి లెటర్స్ ఆల్రెడీ 70 years బిఫోర్ అదేంటి అతని సువార్తలో అతను ఎప్పుడైతే ట్రావెల్ చేసేటప్పుడు అతని సువార్తలో యాక్ట్స్ చాప్టర్ 19 లో మనం గమనిస్తాము. ఎఫెసస్ అతను బేస్ చేసుకొని అతని మినిస్ట్రీని స్టార్ట్ చేశాడు కాబట్టి ఆ సంఘాలని స్థాపిస్తూ, తర్వాత వారికి స్పిరిచువల్ ఎంకరేజ్మెంట్ ఇస్తూ అది జరిగిన తర్వాత రెవల్యూషన్ లో జాన్కి ఒక 65-70 years తర్వాత మళ్ళా యేసు క్రీస్తు టెస్ట్ మనీని మనం అక్కడ గమనిస్తున్నాం. ఈ 7 సంఘాల లెటర్స్ వారికి అప్రిషియేషన్ ఉంటుంది, వారికి అదేంటి అదేంటి జడ్జిమెంట్ లాగా లేకపోతే వార్నింగ్ లాగా వారికి ఇవ్వబడుతుంది. సో ఈ సాయంత్రం మీతో తైరిత్య సంఘాన్ని మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన కృపని, తర్వాత ఈ స్లైడ్స్ ని మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. అఫ్ కోర్స్ చాలా డీటెయిల్ గా స్టడీ వెళ్తుంది. సో దయచేసి నేను ఈ స్లైడ్స్ అన్ని నేను మీకు తర్వాత పంపిస్తాను. కానీ మీరు ఒక సైడ్ వాక్యాన్ని పెట్టుకున్నప్పుడు సైడ్ లో ఒక పేపర్ లో పెట్టుకొని రాసుకుంటున్నట్లయితే మేజర్ పాయింట్స్ ఏవైతే అర్థం కాలేదో, లేకపోతే ఏదన్నా నేను మాట్లాడినప్పుడు ఏదైనా వర్డ్స్ మీకు గమనించినట్లయితే ఆ వర్డ్స్ మీరు రాసుకున్నట్లయితే రేపటి దినం మళ్ళా ఈ వాక్యం చదివినప్పుడు లేకపోతే ఆ నోట్స్ రాసుకున్నప్పుడు దట్ వుడ్ బి మోర్ హెల్ప్ఫుల్ టు యూ. సో అదేంటి మనం ఆల్రెడీ ఈ వచనం 18th verse నుంచి 29 verses దాకా మనం చదివాం. దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ లెటర్, 7 సంఘాలకి బిగ్గెస్ట్ లెటర్ గా మనం గమనిస్తున్నాం. సో పెర్గమాస్ నుంచి లొకేటెడ్ 30 miles సౌత్ ఈస్ట్ ఆఫ్ పర్గమాస్, ఫ్లాట్ ల్యాండ్ అండ్ నో న్యాచురల్ డిఫెన్స్. తర్వాత ఈ థైరిథియా ఈజ్ నోన్ ఫర్ పర్పుల్ గార్మెంట్. ఈ పర్పుల్ అనే గార్మెంట్ ఈజ్ అదేంటి ఇప్పుడు అదేంటి చాలా కాస్ట్లీగా, తర్వాత చాలా అదేంటి రాజులు ఆ కలర్ ని వేసేవారు కాబట్టి ఈ పర్పుల్ గార్మెంట్ ఇక్కడ తయారయ్యేది. తర్వాత రిప్రజెంటెడ్ పీరియడ్ ఆఫ్ పోప్ గ్రెగరీ and to Protestant Reformation, pagan immoral with occult practices 1200 to 1500 AD. తర్వాత unending sacrifice, థైరిథియా అనగా unending sacrifice అనేది మీనింగ్ వస్తుంది. సో యేసుక్రీస్తు he is addressing son of God, Psalms 2:7-9 లో మనం గమనించినట్లయితే who had his eyes like a flame of fire, judgment, his feet are like fine brass, కన్సిడర్డ్ మోస్ట్ డ్యూరబుల్ మెటీరియల్. సో అయితే ఇక్కడ మనము గమనించేది ఏంటంటే ఇది జస్ట్ ఒక ఇంట్రడక్షన్ గా నేను మీకు ఇస్తున్నాను. అంటే మనము ఈ లేఖన భాగం ఈ లెటర్ లో మనం కూర్చున్నాం అంటే వెన్ వీఆర్ కమింగ్ మనం ఫుల్ మైండ్ మన సోల్ ఈ లెటర్ లో మనం పెట్టేటప్పుడు ఇవి జస్ట్ మీకు బేసిక్ పాయింట్స్ లాగా ఇస్తున్నాను. దీన్ని మళ్ళా మనము స్టడీలో రిపీట్ చేసుకుంటున్నాం. సో వీరికి కమెండేషన్ అంటే అప్రిషియేషన్ ఏంటి అని అంటే చారిటీ, సర్వీస్, ఫెయిత్, పేషెన్స్, ఎండ్యూరెన్స్ అన్న కానీ లేకపోతే వర్క్స్ లాస్ట్ గ్రేటర్ దాన్ ది ఫస్ట్ అనే ఈ వర్డ్స్ తోటి యేసుక్రీస్తే పర్సనల్ గా వారిని అప్రిషియేట్ చేసినట్టు మనం గమనిస్తున్నాం. తర్వాత వారిని కమెండేషన్ అంటే కరెక్షన్ చేసుకునేది ఏంటి అంటే అలౌడ్ టీచింగ్ ఆఫ్ జెజిబేల్. ఎవరు ఈ జెజిబేల్
అనేది మనము చూస్తున్నాం. తర్వాత సాక్రిఫైసెస్ టు ఐడల్, సెక్షువల్ ఇమారాలిటీ. సో ఈ 3 మేజర్ ఛాలెంజెస్ గా ఉన్నప్పుడు వారికి ఇచ్చిన వార్నింగ్ ఏంటంటే, దట్ విచ్ యు హ్యావ్ హోల్డ్ ఫాస్ట్ టిల్ ఐ కమ్, ఫెయిత్ అండ్ పర్సివరెన్స్. సో వారు ఫెయిత్ ని వారు కాపాడుకుంటూ వారు యేసుక్రీస్తు వచ్చేదాకా అదేంటి ఆ నమ్మకాన్ని దృఢంగా పట్టుకున్నట్టు మనము గమనిస్తున్నాం. సో ఎవరైతే ఓవర్ కమర్స్ ఉంటుండ్రో వారికి వచ్చిన ప్రామిస్ ఏంటి అంటే, పవర్ ఓవర్ ది నేషన్. యేసుక్రీస్తు ద్వారా అతనితో పాటు మనము రూల్ చేస్తున్నట్టు, ఎర్త్లీ రూల్ విత్ క్రైస్ట్. తర్వాత మార్నింగ్ స్టార్, క్రైస్ట్ ద డే స్టార్ అనేది కూడా మనము అదేంటి ఈ బుక్ లో మనం చూడబోతున్నాం. ఈ స్టడీలో మనము ఇదంతా జస్ట్ ఒక ఇంట్రడక్షన్ గా మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. సో డోంట్ వరీ, we will get into verse by verse study. Fine. Sins that are an abomination to God, idol worship, fornication, divisions. ఇవి ఆ సంఘంలో అదేంటి యేసుక్రీస్తు ఈజ్ రిమైండింగ్ దెమ్ ఐడల్ వర్షిప్, ఫోర్నికేషన్, డివిజన్స్ అక్కడ ఉన్నట్టు కూడా మనము గమనిస్తున్నాం. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇమేజెస్ ఆఫ్ థైరిథియా. ఇప్పుడు మనం టర్కీలో వెళ్ళినట్లయితే ఇలాంటి కట్టడాలు లేకపోతే ఇలాంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఫైన్. సో థైరిథియాకి ఇట్స్ అన్ అడల్ట్రస్ చర్చ్ గా అదేంటి చెప్పబడింది. ఇట్స్ అన్ అడల్ట్రస్ చర్చ్ గా. ఓకే, నేను ఆ స్క్రీన్ ని నేను పక్కన జరుపుతాను. సో యూ వుడ్ ఏబుల్ టు సీ థైరిథియా, ది అడల్ట్రస్ చర్చ్, Revelation chapter 2, 18 to 29. Fine. So distress of okay. సో అడల్ట్రస్ చర్చ్ గా ఎందుకు అనబడ్డది వర్స్ బై వర్స్ మనం చదువుతున్నాం. సో అగైన్ ఈ ఇమేజ్ మీ ముందు ప్రెజెంటేషన్ చేస్తున్నాను. ఓకే ఓకే, ఎందుకు పోర్ట్లేదు. ఫైన్. అయితే ఇక్కడ గమనించినట్లయితే దీస్ పట్మాస్ నుంచి జాన్ లెటర్ రాసినప్పుడు థైరిథియా సంఘం అదేంటి ప్లెయిన్ ఏరియాలో పర్గమాస్ నుంచి కొంచెం దూరంలో మనం ఈ ఇమేజ్ ని చూడబోతున్నాం. ఫైన్. ఓకే, నౌ వి విల్ గెట్ ఇన్ టు ది వర్డ్ స్టడీ. వర్డ్ స్టడీకి మనము వెళ్తున్నాము. రైట్. The church at Thyatira. To the angels of the church in Thyatira write. The corrupt church అన్న లేకపోతే ది అడల్ట్రస్ చర్చ్ అన్న మనము చూస్తున్నాం. జనరల్ బ్యాక్గ్రౌండ్ హాఫ్ వే బిట్వీన్ పెర్గమాస్ అండ్ సారడిస్. సో ఇదేంటి కొంచెం ఇంట్రడక్షన్ తీసుకున్నాము. సో మళ్ళా ఇప్పుడు కొంచెం డీటెయిల్ స్టడీలో మనం వెళ్ళబోతున్నాం. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు అదేంటి మధ్య స్థలంలో పెర్గమాస్ కి సారడస్ కి మధ్యలో ఉన్నట్టు, అండర్ రోమన్ రూల్ ఫర్ 3 centuries. తర్వాత వాజ్ ఎ సెంటర్ ఆఫ్ వుల్ అండ్ డైయింగ్ ఆఫ్ క్లాత్స్, అ సెంటర్ ఆఫ్ ట్రేడ్ గిల్ట్. ఈ ట్రేడ్ గిల్ట్ అనేది మనకు సపోజ్ రైల్వేస్ లో మనం గమనించినట్లయితే వీ హ్యావ్ అసోసియేషన్స్. ఈ అసోసియేషన్స్ లేబర్ యూనియన్ కంటే వీరి ట్రేడ్ యూనియన్ చాలా అదేంటి ఇంకా పెద్ద అప్రోచ్ గా ఉంటుంది. ఇట్స్ ఓన్లీ ఈ వుల్ అన్నా కానీ, లేకపోతే ఈ పర్పుల్ కలర్ అన్నా కానీ, లేకపోతే ఈ క్లోత్స్ ఏవైతే పర్పుల్ లో మిక్స్ చేసి ఆ కలర్ తీసుకొని వచ్చిన తర్వాత డై చేసిన తర్వాత ఆ క్లోత్స్ ని అమ్మడం అన్నా కానీ, లేకపోతే సౌత్ ఏషియా నుంచి స్పైసెస్ ని, తర్వాత సిల్వర్ స్మిత్, గోల్డ్ స్మిత్స్ ఈ థైరిథియా స్థలంలో దే వేర్ ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ అని ఆ టైంలో ఉండేవారు. సో అదేంటి సిల్వర్ డిజైన్స్ అన్న, గోల్డ్ డిజైన్స్ అన్నా కానీ మనకి ఇక్కడ ఈ బిజినెసెస్ ఎప్పుడైతే ఉన్నాయో ఆ పర్టికులర్ బిజినెసెస్ వారందరూ ఒక అసోసియేషన్ ఫార్మేషన్ అయ్యి ఆ అసోసియేషన్ కింద వారు ఉండేవారు. దీని గురించి మనం ఇంకా డీటెయిల్ గా చూద్దాం, కానీ దిస్ ఇస్ జస్ట్ అన్ ఇంట్రడక్షన్. తర్వాత ఉమెన్ నేమ్ లిడియా, యాక్ట్స్ చాప్టర్ 16-14 లో మనము లిడియా ఎవరైతే పౌల్ కి చేస్తుందో షీ వాజ్ ఏ సెల్లర్ ఆఫ్ పర్పుల్ ఫ్యాబ్రిక్ అని కూడా మనము గమనిస్తున్నాం. సో ఆ లిడియా ఈ స్థలం నుంచి వచ్చిన ఏంటి ఆమె యేసుక్రీస్తుని నమ్ముకొని పౌల్ దగ్గర సువార్త ప్రకటించినప్పుడు ఆమె నమ్ముకున్నట్టు మనం చూస్తున్నాం. ఓకే,
the city of Thyatira. This was a military stronghold for Rome, which was often the first city to be attacked by the enemies, often destroyed and rebuilt. అయితే ఈ పర్టికులర్ ప్లేస్ ఎందుకు అది మధ్య ల్యాండ్ లో ఉంది కాబట్టి ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్ నుంచి ఎవరైతే ఓవర్కమ్ చేసుకోవడానికి లేతే వార్స్ కోసం వచ్చినప్పుడు ఇది ఒక రెజిమెంట్ గా ది బెస్ట్ ఆఫ్ బెస్ట్ సోల్జర్స్ అక్కడ స్టేషన్ అయ్యి ఎప్పుడైతే ఒక యుద్ధానికి ఎవరైనా వచ్చినప్పుడు ఈ ఈ స్థలానికి వచ్చినప్పుడు వారు ఎక్కువగా ఒక ప్రొటెక్షన్ గా ఒక ఫోర్టిఫైడ్ ప్రదేశంగా ఉండేది. సో ఇక్కడ చూస్తున్నాం కదా, దే వుడ్ హోల్డ్ ఆఫ్ ది ఎనిమీ లాంగ్ ఇనఫ్ ఫర్ ది అదర్ సిటీస్ టు ప్రిపేర్ ఫర్ ది బ్యాటిల్. సో ఎవరన్నా ఈ ఇంటర్నేషనల్ రూట్ నుంచి వచ్చినప్పుడు ఈ ధైర్య ప్లేస్ కి వచ్చినప్పుడు ఈ రెజిమెంట్ ద్వారా వారు ఒక ప్రొటెక్షన్ మనము గమనిస్తున్నాం. సో ఇట్ వాజ్ లైక్ ఏ ఫోర్టిఫైడ్ సిటీ, ఫుల్లీ మిలిటరీ ఏరియాగా మనం చూస్తున్నాం. తర్వాత వెరీ లిటిల్ ఈస్ నోన్ అబౌట్ దెమ్ other than what is found in this letter, and yet Jesus speaks more to them than to any of the other 7 churches. సో ఈ థైరితియ సంఘాన్ని గురించి లేకపోతే దీని గురించి మనకు చాలా తక్కువ తెలుసు, కానీ యేసు క్రీస్తు అదంటే దాని వారికి రాసేటప్పుడు పెద్ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అంటే ఎక్కువ వర్సెస్ తో రాయబడి ఉన్నట్టు మనం చూస్తున్నాం. ద చర్చ్ వాజ్ లొకేటెడ్ ఇన్ ఏ సిటీ విచ్ వాస్ ఓవర్ రన్ విత్ అకల్ట్ వర్షిప్. సో ఆ టైంలో మనము ముందు పర్గమాస్లో ఎలాగైతే చూసామో అన్య దేవతలు, సో ఇక్కడ కూడా ఆ అన్య దేవతల్ని వర్షిప్ చేయడము, తర్వాత అక్కడ ఈ మిలిటరీ వారు ఎక్కువగా జూస్ ని ప్రార్థించేవారు అనమాట. జూస్ సన్ ఆఫ్ గాడ్ అనే వారు ఈ మిలిటరీ వారు ప్రార్థించేటప్పుడు అదేంటి ఐడల్ వర్షిప్ కి వారు సమర్పించుకొని ఆ ప్రదేశంలో ఎక్కువగా జూస్ కి ప్రార్థించేవారు. దేర్ వాజ్ ఎ టెంపుల్ ఇన్ ద సిటీ డెడికేటెడ్ టు ది ఫార్చ్యూన్ టెల్లర్ గాడెస్ సంబేతి. అదేంటి ఒక ఫార్చ్యూన్ టెల్లర్ కి సంబేతికి కూడా ఇవ్వడం జరుగుతుంది. మెనీ హిస్టారియన్స్ అండ్ స్కాలర్ బిలీవ్ షీ ఈజ్ హూ జీసస్ ఇస్ రెఫరింగ్ అట్ జెజిబేల్. సో అదేంటి 20th verse లో మనము జెజిబేల్ because you allow that woman Jezebel who call herself a prophetess. అయితే కొన్ని హిస్టారియన్స్ ఈ ఫార్చ్యూన్ టెల్లర్ గాడెస్ సంబెటే అనే లేడీ ఆ కాలంలో ఫార్చ్యూన్ టెల్లర్ ఉన్నట్టు వారు గమనిస్తున్నారు. కానీ జెజిబేల్ అనే పేరు ఎప్పుడైతే మనము అదేంటి ఫస్ట్ కింగ్స్ లో మనం చూస్తామో ఆ పేరుని ఎవరు పెట్టుకునే వారు కాదు. సో ఇక్కడ గమనించేది ఏంటి అంటే ఈ జెజిబేల్ అని ఈ వర్డ్ ని యేసుక్రీస్తు వాడుతున్నారంటే అలాంటి స్వభావం కలిగిన స్త్రీ, అలాంటి ఐడియాలజీ కలిగిన స్త్రీ, కింగ్ అహాబ్ అనగానే లేకపోతే అదేంటి జెజిబేల్ అనగానే ఎవరైతే మనం ఓల్డ్ టెస్టిమెంట్ లో చూస్తున్నామో అలాంటి స్వభావం కలిగిన స్త్రీని ఇక్కడ 20వ వచనంలో మనం గమనిస్తున్నాం. సో 18 to 19 వర్సెస్ మనం మళ్ళా ఒకసారి చూసినట్లయితే దాంట్లో మేజర్ ఇంపార్టెంట్ పాయింట్స్ 18th verse లో, అండ్ టు ది ఏంజల్ ఆఫ్ ద చర్చ్ ఇన్ థైరితియా రైట్ దీస్ థింగ్స్ సేస్ ద సన్ ఆఫ్ గాడ్. ఈ సన్ ఆఫ్ గాడ్, ద సేవింగ్ వన్, సన్ ఆఫ్ గాడ్ అని ఎందుకు యేసుక్రీస్తు రెఫర్ చేసుకున్నారంటే మనం ఇందాక గమనించినట్లు జ్యూస్ ని ఎవరైతే వారు ఆ ప్రదేశంలో ఉన్న ప్రజలు జూస్ అనే దేవుణ్ణి ఎవరైతే వారు సన్ ఆఫ్ గాడ్ అని రెఫర్ చేస్తారో వారు అదేంటి వారికి రాస్తున్నప్పుడు యేసు క్రీస్తే నిజమైన అదేంటి యెహోవా కుమారుడు అనేది అక్కడ 18వ వచనంలో వాళ్ళకి వారిని రీకలెక్ట్ చేసుకోవడానికి యేసు క్రీస్తు అలాగా టెస్టిఫై చేయబడి ఉంది. హూ హ్యాస్ ఐస్ లైక్ ఎ ఫ్లేమ్ ఆఫ్ ఫైర్. సో ఐస్ ఆఫ్ ఎ ఫ్లేమ్ ఆఫ్ ఫైర్ like the fine brass burnished bronze also addresses who he is. Jesus moves on to who they are. అయితే యేసుక్రీస్తు ఎవరు అనేది మనము ఈ 18వ వచనంలో మనం గమనిస్తున్నాం. ఒకటేమో సన్ ఆఫ్ గాడ్ గా వారు అదేంటి అన్య దేవతలను పూజిస్తూ సన్ ఆఫ్ గాడ్ అని ఫాల్స్ గాడ్ ని వారు పూజిస్తున్నప్పుడు యేసుక్రీస్తు నిజమైన దేవుడిగా అక్కడ
వారికి గుర్తు చేస్తున్నారు. తర్వాత ఐస్ లైక్ ఎ ఫ్లేమ్ ఆఫ్ ఫైర్. ఐస్ లైక్ ఎ ఫ్లేమ్ ఆఫ్ ఫైర్ అంటే ద సర్చింగ్ వన్. మనము అదేంటి ప్రీవియస్ రెఫరెన్సెస్ లో మనం లాస్ట్ టైం క్లాస్ లో చదువుకున్నాము. యెహోవా కళ్ళు అదేంటి ఇట్ రివాల్వ్ అదేంటి ప్రతి ఒక్క వ్యక్తి మీద. ఆ వర్స్ నేను ఇప్పుడు మీకు రెఫరెన్స్ చేయలేను, కానీ ప్రతి ఒక్కరి మీద అదేంటి లోకం మీద తిరుగుతున్నట్టు మనము గమనిస్తున్నాం. తర్వాత ఫీట్ లైక్ ఫైన్ బ్రాస్. అయితే ఈ బ్రాస్ అనేది మనం గమనించినట్లయితే ది సావరెన్ వన్ అనేది మనము చూస్తున్నాం. ఫీట్ లైక్ ఫైన్ బ్రాస్. సో గోల్డ్ చూసినా కానీ అది కొంచెం మెత్తగా ఉంటుంది. దాన్ని గోల్డ్ ని క్లబ్ చేస్తారు వేరే మెటల్ తోటి, కానీ బ్రాస్ అయితే ఇట్స్ వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ గా మనం చూస్తున్నాం. వర్స్ 19 లో గమనించినట్లయితే ఇక్కడ వర్సెస్ ఉన్నాయి ఆల్రెడీ మనకు. 2 Chronicles 16:9 లో హిస్ ఐస్ ఇండికేట్ పెనిట్రేటింగ్ గ్లేజ్ దట్ ఫైండ్స్ ద ట్రూత్. బ్రదర్ ఎవరైనా తెలుగులో చదివినట్లయితే 2 Chronicles 16th chapter 9th verse. సెకండ్ క్రానికల్స్ ఎవరైనా అన్మ్యూట్ చేసుకున్నట్లయితే. తమ ఎడత హృదయం గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. సో దట్ ఈస్ వాట్ అదేంటి అక్కడ ఎంఫసిస్ వచనానికి, హూ హ్యాస్ ఐస్ లైక్ ఎ ఫ్లేమ్ ఆఫ్ ఫైర్. తర్వాత ఈ ఫీట్ కి వచ్చే లోపలికే, బ్రాంజ్ ఫీట్ కి వచ్చే లోపలికే, ఆ కాలంలో ఎప్పుడైతే రాజు అతని సింహాసనాన్ని ఎలివేట్ చేసుకొని అతను పైన కూర్చున్నప్పుడు అతని పాదాలు కింద ఎవరైతే ఒక సర్వెంట్ అన్న కానీ లేకపోతే ఒక దొంగ అన్న కానీ ఎప్పుడైతే అక్కడ జడ్జిమెంట్ కి నిలబడినప్పుడు అతని కాళ్ళు అతని శిరస్సు అంత అదేంటి పొజిషన్ లో వచ్చేదన్నమాట. సో ఒక రకంగా చెప్పాలి అంటే అథారిటీని ఇక్కడ ప్రెజెంట్ చేస్తున్నాం. సో యేసుక్రీస్తు పాదాలు దే ఆర్ ఇండికేటింగ్ ద జడ్జిమెంట్, ద కమింగ్ జడ్జిమెంట్ అనేది కూడా వారికి గుర్తు చేస్తున్నట్టు చూస్తున్నాం. సో నేను ఒక రాజు దగ్గరికి నేను వెళ్ళి కలిసినప్పుడు నేను అతన్ని తల ఎత్తుకొని పైన చూసేటప్పుడు నాకు ఫస్ట్ గా అనిపించేది ఏంటంటే అతని పాదాలు కనిపిస్తాయి. సో ఇక్కడ హిస్ ఫీట్ ఆర్ లైక్ బర్నిష్డ్ బ్రాన్స్ అన్నప్పుడు అతని పాదాన్ని నేను చూసినప్పుడు ఆ బ్రాన్స్, ఆ మెటల్ ని అది గుర్తు చేసుకున్నప్పుడు విచ్ ఇస్ లైక్ అదేంటి బ్లోయింగ్, అదేంటి రిప్రజెంటింగ్ ది జడ్జిమెంట్ ఆఫ్ క్రైస్ట్ అనేది మనము అక్కడ 18th verse లో గమనిస్తున్నాం. ఫైన్. తర్వాత ఇందాక ఆల్రెడీ మాట్లాడుకున్నప్పుడు ది ఐస్ ఆఫ్ ఫ్లేమ్ ఆఫ్ ఫైర్ అండ్ ఫీట్ లైక్ బర్నిష్డ్ బ్రాన్స్ మే ఆల్సో అల్యూడ్ టు ది అట్రిబ్యూట్ ఆఫ్ ద లోకల్ గాడ్ టెర్రిమస్ ఐడెంటిఫైడ్ విత్ ది గ్రీక్ సన్ గాడ్ హీలియోస్ అండ్ అపోలోస్. సో అక్కడ ఈ దేవతలకి, అన్ని దేవతలకి కూడా ఎవరైతే వీరు పూజిస్తున్నారో వారిని గుర్తు చేస్తున్నట్టు కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ద టైటిల్ సన్ ఆఫ్ గాడ్ అపియర్స్ ఓన్లీ హియర్ ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. మరి ఎక్కడ ఈ సన్ ఆఫ్ గాడ్ అనేది ఇవ్వబడలేదు. సో రెవల్యూషన్ 19th verse మీరు గమనించినట్లయితే, Thyatira was the opposite of Ephesus, who had grown cold in love and whose deeds failed to what works they showed in the beginning. Thyatira showed progress and maturity in their faith was evident by works were growing. The same should be true of every Christian. అయితే మనము ఎఫెసస్ సంఘాన్ని చూసినప్పుడు అది ఒక మదర్ సంఘంగా పౌలు గారు 2 ఏళ్ళు అక్కడ అదేంటి గడిపినప్పుడు అది స్టార్ట్ అయినప్పటి నుంచి మనము ఈ అదేంటి సెకండ్ చాప్టర్ లో గమనించినప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడంటే మొదటి ప్రేమని మర్చిపోయారు. అంటే వాళ్ళు ముందు ఎలాగ స్టార్ట్ అయ్యారో చాలా గొప్పగా వారి అంటే ఫెయిత్ అన్న కానీ వారు చాలా గంభీరంగా వారు స్టార్ట్ అయినప్పుడు ఈ టైంలో యేసుక్రీస్తు రాసేటప్పుడు వారికి వార్నింగ్ ఏంటంటే ఫస్ట్ లవ్ ని మర్చిపోయినట్టు వారిని రెఫర్ చేసేటప్పుడు ఈ థైరిత్య సంఘంని చూసినట్లయితే
వారు ఇంకా మెచ్యూర్డ్ గా ఎదిగినట్టుగా మనకు ఇక్కడ రాయబడి ఉంది. సో ఎఫెసస్ సంఘానికంటే ఇంకా మెరుగుగా వారు ఇంకా బలంగా అన్ని పర్సిక్యూషన్ ని లేకపోతే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ని రోమా ప్రభుత్వం నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ తోటి ఫేస్ చేసుకుంటూ వారు ప్రోగ్రెసివ్ గా మెచ్యూర్డ్ గా అయినట్టు మనకు తెలుస్తుంది. తర్వాత వారి సర్వీసెస్, ఐ నో యువర్ వర్క్స్, ఐ నో యువర్ వర్క్స్ 19వ వచనంలో ఐ నో యువర్ వర్క్స్, లవ్, ఫెయిత్, సర్వీస్ అండ్ పేషెన్స్, ఎండ్యూరెన్స్. సో యేసుక్రీస్తే అదేంటి నీ పని నాకు తెలుసు. తర్వాత వారి మోటివ్స్ ఎలాగున్నాయంటే లవ్, అగేపా లవ్, సెల్ఫ్ సాక్రిఫైస్, క్రైస్ట్ లైక్ లవ్, ఫెయిత్, కన్విక్షన్ ఆఫ్ ట్రూత్, పర్సుయేషన్, సర్వీస్, డైకోనియా, మినిస్ట్రీ, వెయిటర్, డీకెన్, సర్వెంట్, అటెండెంట్. సో వారి మోటివ్స్ అలాగా ప్రేమ, ఫెయిత్, తర్వాత సర్వీస్. సో సర్వెంట్ హుడ్ అక్కడ వారు గమనికగా వారిని అప్రిషియేట్ చేస్తున్నట్టు చూస్తున్నాం. తర్వాత దేర్ మెచ్యూరిటీ, యువర్ లేటర్ వర్క్స్ ఎక్సీడ్ ద ఫస్ట్. సో ఎఫెసస్ సంఘాన్ని చూసుకొని వీరిని చూసినా కానీ వారు అదేంటి మెచ్యూర్డ్ గా స్పిరిచువల్ మెచ్యూరిటీ ఇదేంటి వారు ఉన్నట్టు చూస్తున్నాం. ఇప్పుడు 20th verse లో మీరు గమనించినట్లయితే క్రైస్ట్ కండెమ్స్ వాట్ వాజ్ ఎవిడెంట్ rampant immorality in the church that was spearheaded by a prominent female figure that Jesus liked to the Old Testament character of Jezebel. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఈ జెజిబేల్ అనే స్వభావం గల వ్యక్తిని మనకు ఇక్కడ చెప్పబడుతుంది ఈ 20th verse లో. The specific deeds called out are spiritual adultery and the worship of idols signified by eating of things sacrificed to them. అయితే ఇక్కడ గమనించేది ఏంటంటే ఈ స్త్రీ ఎవరైతే ఆ సంఘంలో ఆ సినగాగ్స్ లో ఎవరైతే ఆ లీడర్షిప్ పొజిషన్ కి వచ్చారో వారు ఏం చేశారంటే కాంప్రమైజేషన్ కి తీసుకొని వచ్చింది. యేసుక్రీస్తు ఒక సైడ్ నుంచి మీరు ఎఫెసస్ సంఘాన్ని లేకపోతే వేరే చర్చెస్ ని రెఫర్ చేస్తూ మీ ఫెయిత్ మెచ్యూరిటీ అదేంటి బలంగా ఉంది అని చెప్పినప్పుడు 20th verse లో జెజిబేల్ గురించి చెప్పేటప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఐడల్స్, వర్షిప్ ఆఫ్ ఐడల్స్ బై ఈటింగ్ ఆఫ్ థింగ్స్ సాక్రిఫైస్ టు దెమ్. అయితే ఈ జెజిబేల్ అనే స్త్రీ అంటే ఆ స్వభావం కలిగిన స్త్రీ వారిని ఐడల్ వర్షిప్ కి అంటే సినగాగ్స్ కి అదేంటి ఈ సంఘానికి వెళ్ళినప్పుడు వారు వాక్యం చదువుకొని వారు మెచ్యూర్డ్ గా అదేంటి డే బై డే ఎదుగుతున్నప్పుడు బయటకు వచ్చిన వెంటనే వారి ప్రవర్తన మళ్ళా అదేంటి అందరిలాగానే అదేంటి ప్రాస్టిట్యూషన్ కన్నా కానీ లేకపోతే ఐడల్ వర్షిప్ కన్నా కానీ వారు జనరలైజ్ గా అంటే సంఘంలోకి వచ్చినప్పుడు ఒక క్రైస్తవునిగా లేకపోతే క్రిస్టియన్ గా ఉండి బయటకు వచ్చిన వెంటనే మళ్ళా నేను వరల్డ్లీగా అదేంటి ప్రవర్తన వారిలో ఉండేదన్నమాట. సో ఈమె సైకలాజికల్ గా వారిని డీవియేట్ చేసి పర్వాలేదులే నువ్వు అదేంటి బయటకు వచ్చిన తర్వాత నువ్వు వేరే గుడ్లకి వెళ్ళి తర్వాత వెంటనే టెంపుల్ ప్రాస్టిట్యూషన్కి వెళ్ళి జీవించవచ్చు అనే స్వభావంని వారికి తీసుకురావడం జరిగింది. తర్వాత వర్సెస్ 20 to 23 Jesus takes time to tell them what they are doing right, but he also makes sure to point out what is going wrong. అయితే అక్కడ ఏం జరుగుతుందో వారికి క్లియర్ గా ఎప్పుడైతే సన్ ఆఫ్ గాడ్ అని చెప్పాడో, ఎప్పుడైతే ఐస్ లైక్ ఎ ఫ్లేమ్ ఆఫ్ ఫైర్ అని అన్నారో వారికి వెంటనే ఆ ప్రజలకి వెంటనే రీకలెక్ట్ అవుతుంది. సో వారికి వారి కరెంట్ సిచ్యువేషన్ ని వారు ఏం చేస్తున్నారో వారికి చెప్తూ ఎక్కడైతే తప్పిదం ఉందో వారిని గుర్తు చేస్తున్నట్టు. ఈవెన్ వెన్ ఆల్ గుడ్ they were doing, there was corruption at their core. The teaching in the church was corrupt by allowing sin to go unchecked and large number of saints led astray. A similar warning to this was given in 2nd John 1st chapter 9 to 11. బ్రదర్ ఒక్కసారి ఆ వచనాన్ని మనం చదువుదాము. హెన్రీ పాల్ బ్రదర్ అన్న లేతే ఎవరైనా అన్మ్యూట్ చేసుకున్నట్లయితే 2nd John 1st chapter 9 to 11. 2nd John
ఫస్ట్ చాప్టర్ 9 to 11. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పనవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియల్లో పాలివాడగును. ఓకే, సో ఇక్కడ కొంచెం ఈ ఇమేజ్ ని అంటే సీరియస్ డిస్కషన్ లోకి వెళ్లే ముందు జస్ట్ ఒక ఇమేజ్ మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. ఇలాగా అదేంటి కొన్ని అదేంటి ఇలాగ సిటీ తర్వాత ఈ కూలిపోయిన స్థలాన్ని మనము చూస్తాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రీసెంట్ పిక్చర్స్ ఆఫ్ టైథీరియా. ఫైన్. సో ఇందాక మనము సెకండ్ జాన్ లో చదివినప్పుడు యు టాలరేట్ ద ఉమెన్ జెజిబెల్. The singular pronoun points this domination especially at the leader of the church. So you tolerate the woman Jezebel అన్నప్పుడు ఇది ఈ సింగులర్ ప్రొనౌన్ ఇది లీడర్ కి అదేంటి రాస్తున్నట్టు మనం గమనిస్తున్నాం. The Greek term tolerate simply means let go and allow. The main complaint Jesus had against the church was that they were allowing a false teacher to parade her teaching and practice in their midst, with the end result being some being led astray. We need to remember that the church is not to be a home for false teaching. చాలా సార్లు సంఘము ఒక రిఫ్రిజిరేటర్ లాగా అయిపోతుంది. అదేంటి వాక్యం ద్వారా చూసినట్లయితే సంఘము ఒక ఇంక్యుబేటర్ లాగా ఉండాలి. కానీ ఇక్కడ ఈ టాలరేట్, లెట్ ఇట్ గో గ్రీక్ మీనింగ్ వస్తుందో ఈ లీడర్స్ కి అదేంటి ఈ గుర్తు చేస్తున్నట్టు లేకపోతే వార్నింగ్ ఇస్తున్నట్టు, అంటే ఉమెన్ లీడర్షిప్ అక్కడ అదేంటి వచ్చినట్టు. తర్వాత అదేంటి అక్కడ మెల్లమెల్లగా డాక్టరీన్ నుంచి డీవియేషన్ వచ్చినట్టు మనము గమనిస్తున్నాం. ఎవరు అదేంటి ఈ జెజిబేల్ అనేది మనము ఫస్ట్ కింగ్స్ 21st chapter 25th verse లో కింగ్ అహాబ్, surely there was no one like Ahab who sold himself to do evil in the sight of the Lord, because Jezebel his wife incited him. సో అదేంటి తెలుగులో చదివినట్లయితే ఇంకా క్లారిటీ ఉంటుంది, కానీ టైం సేవ్ చేసుకోవడానికి ఫస్ట్ కింగ్స్ 16th chapter 31 లో మనం గమనించినట్లయితే ఎప్పుడైతే అహాబ్ జెజిబేల్ ని డాటర్ ఆఫ్ ఎక్బాల్ కింగ్ ని ఆఫ్ ది సిడోనైట్ ని పెళ్లి చేసుకున్నారో జెజిబేల్ ఆమె బాల్ వర్షిప్ ని ఎంకరేజ్ చేసినట్టు మనము చూస్తున్నాం. తర్వాత కింగ్ అహాబ్ అదేంటి అతని ప్రవర్తన అన్న కానీ లేకపోతే అతని యెహోవాని అతను దూషించినట్టు అలాగనే అతన్ని యెహోవా డీల్ చేస్తాడు అతన్ని. అలా అదేంటి సెకండ్ కింగ్స్ 9th chapter 22 లో చూసినట్లయితే when Joram saw Jehu, he said, "It is peace, Jehu." And he answered, "What peace, so long as the harlotess of your mother Jezebel and her witchcraft are so many." So ఆ స్త్రీ జెజిబేల్, కింగ్ అహాబ్ తర్వాత జెజిబేల్ ని యేసుక్రీస్తు ఎలాగ డీల్ చేశాడో మనము అదేంటి సెకండ్ కింగ్స్ లో మనం చూస్తాం. ఫస్ట్ కింగ్స్ లో 16th chapter లేకపోతే సెకండ్ కింగ్స్ 19th chapter లో మనం గమనిస్తాం. ది అన్గాడ్లీ వైఫ్ ఆఫ్ అహాబ్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, అండర్ హర్ ఇన్ఫ్లుయెన్స్ అహాబ్ అలౌడ్ ఐడాల్టరీ, షేమ్ఫుల్ ప్రాక్టీసెస్, ఈవెన్ వర్షిపింగ్ బాల్. అయితే ఈ బాల్ వర్షిప్ ఏంటి మనం గమనించినట్లయితే ఒక ఇనుమతో చేసిన ఐడల్ అన్నమాట. దాని చేతులు, ఆ విగ్రహాన్ని చేతులు ముందుకి పెట్టినట్టు ఉంటుంది. సో 24/7 ఆ విగ్రహానికి దానికి మంట అర్పించినప్పుడు ఆ విగ్రహం ఆ మంటతో ఆ మెటల్ చాలా హాట్ గా ఉన్నప్పుడు దాని మీద చిన్న పిల్లల్ని వేసేవారు అనమాట. ఈ చిన్న పిల్లలు ఎగిరెగిరి ఆ మంట ఎగిరెగిరి వారు బలి అర్పణలో వారు చనిపోయినట్టు కూడా మనము చూస్తాం. నేను జస్ట్ మీకు ఒక చిన్న ఇమేజ్ మీకు ప్రజెంట్ చేస్తాను.
ఏంటి నేను మాట్లాడుతున్నది అనేది. బాల్ జస్ట్ దిస్ ఈస్ ది ఇమేజ్. సో నేను జస్ట్ గూగుల్ ఓపెన్ చేశాను. సో దిస్ ఇస్ ది ఇమేజ్ ఆఫ్ బాల్. సో ఇక్కడ ఈ ఇమేజ్ లో మీరు చూసినట్లయితే ఇది దిస్ ఇస్ ది ఐడల్. అదంటే 365 days ఇనుప ఐడల్ ని వారు అగ్నిలో మండి వేస్తున్నప్పుడు ఈ ప్రీస్ చిన్నపిల్లల్ని ఆ చేతుల మీద వేసి బలి అర్పించేవారు అనమాట. ఈ బలి అర్పించినప్పుడు ఆ వేడికి ఆ చిన్న పిల్లలు ఆ చేతుల మీద పడి వారు చనిపోయేవారు. సో దిస్ వాజ్ ది Baal worship which Jezebel has introduced. Because of this, notice that is said of the king. 1 Kings 16th chapter 30 where now Ahab the son of Omer did evil in the sight of the Lord more than all who were before him. So Ahab atani kumarudu kuda adanti they have done evil in the sight of the Lord. Ante mundu unna rajula kante veeru adanti they were more evil అనేది మనం గమనిస్తున్నాం 33 verse లో. And Ahab made a wooden image. Ahab did more to provoke the Lord God of Israel to anger than all the kings of Israel who were before him. So వాక్యమే అంత వారు అంత భయంకరంగా యెహోవాని కోపిస్తూ వారు they were అదేంటి ఐడల్ వర్షిప్ కి వారు ఇవ్వబడినట్టు మనం గమనిస్తున్నాం. ఇక్కడ this term being used like to refer to a group in the church that was supporting and promoting behavior like that of Jezebel of old, teaching of Balaam. Revelation chapter 2 verse 14 మనం ఆల్రెడీ బాలాం నికోలటన్స్ మనం చూసాం కదా. సో ఇక్కడ ఒక స్త్రీ ద్వారా అదేంటి ఆ సంఘంలో అదేంటి ఆ బిహేవియర్ అన్న కానీ లేకపోతే అలాంటి ప్రవర్తన అన్న కానీ లేకపోతే అలాంటి మోరల్స్ అన్న కానీ ప్రెజెంట్ అయినట్టు చూస్తున్నాం. క్లెయిమింగ్ టు బి ఎ ప్రాఫిటెస్ ఇంప్లైస్ దట్ దే వర్ క్లెయిమింగ్ టు బి టీచింగ్ దీస్ థింగ్స్ బై డివైన్ అథారిటీ. ఎప్పుడైతే ప్రాఫిటెస్ అని పేరు వారు పెట్టుకుంటారో, ప్రాఫిట్ అన్న ప్రాఫిటెస్ అని పేరు పెట్టుకుంటారో, ఆ వ్యక్తి ఉద్దేశం ఏంటి అంటే నేను చెప్పిన మాట, నా నోటి నుంచి వచ్చిన మాట యెహోవా నుంచి వచ్చినది. సో వారు ఏం మాట్లాడినా కానీ ఇట్ ఈస్ డివైన్ అనే అథారిటీగా వారు భావిస్తారు. సో దట్ ఈస్ వాట్ హియర్ ఫాల్స్ ప్రాఫిట్ మనం గమనిస్తున్నాం. జీసస్ స్టేట్స్ దట్ they have been given time to repent but refuse to do so. యేసుక్రీస్తు వారికి సమయం ఇచ్చినారు అదేంటి రిపెంట్ చేసుకోవడానికి, కానీ వారు చేయలేదని కూడా మనకు ఇక్కడ గమనిస్తున్నాం. జీసస్ నోస్ వాట్ ఈస్ ఇన్ యువర్ మైండ్ అండ్ హార్ట్. సో ఇక్కడ గమనించేది ఏంటి అంటే లోకసలు లేతే మన తలంపులు లోక తీరుగా వాక్యం పరంగా కాకుండా లోకంగా లోకస్తులుగా ఆలోచిస్తున్నప్పుడు దిస్ ఇస్ వాట్ ఇట్ రిఫ్లెక్ట్స్. The word prophetess is only used in the New Testament here. So ఒక్కసారి లూక్ చాప్టర్ 2:36 లో స్పీక్స్ ఆఫ్ ఆనా, ఎవరైతే ప్రాఫిటెస్ గా అదేంటి పిలువబడుతుందో. అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫాల్స్ ప్రాఫిట్, ఫాల్స్ అథారిటీ, ఫాల్స్ గాడ్, గాస్పుల్ అండ్ మెసాయా అనేది అర్థం వస్తుంది. సో ఎప్పుడైతే ఇందాక మాట్లాడుకున్నట్టు ప్రాఫిటెస్ అనే వర్డ్ ని వాడేటప్పుడు వారి అర్థం ఏంటి అంటే వారి ఇచ్చిన మాటలు, వారు అదేంటి వారి స్వభావం అన్న కానీ, లేకపోతే వారి యాటిట్యూడ్ అన్న కానీ, లేకపోతే వారి ఆలోచన అన్న కానీ అదేంటి యెహోవా ద్వారా నుంచి వచ్చిన మాటలు నేను మాట్లాడుతున్నాను. సో దట్ ఈస్ వాట్ దే ఆర్ రిప్రజెంటింగ్ అనేది మనం గమనిస్తాం. అండ్ షీ టీచెస్ అండ్ లీడ్స్. One thing that the church also evidently permits was the teaching of a woman over the male leadership of the body, violating the biblical mandate. 1 Timothy 2:12. But I do not allow a woman to teach or exercise authority over man. So the subject gurinchi nenu maatladanu kani this is what it is referring to. There was female authority in that particular church anedi
తైనిత్య సంఘంలో అక్కడ గుర్తింపబడుతుంది. క్యాన్ ఎ ఉమెన్ టీచ్ అండ్ లీడ్ ఇన్ ద చర్చ్? అబ్సల్యూట్లీ. అదేంటి, ఎస్, ఉమెన్ క్యాన్ టీచ్ అండ్ ప్రీచ్ ఇన్ ద చర్చ్. ఆర్ ద గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ గివెన్ టు ఉమెన్ as well as women? Yes. However, due to Adam following Eve is spiritual instruction, the church is not have women teaching men. So akkada a bottom line message entante women teaching men anedi what this scripture rejects. So that is what we wanted to end there. So what was Jezebel's teaching? Em teach chestundi anedi manam gamaninchinnatlaite the term immorality is Greek word pronelios, which we get pornography. So ఈ ఇమ్మొరాలిటీ వర్డ్ నుంచి ఏమి జెజబెల్